చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల ఆత్మీయ సమావేశం తెనాలిలో ఆదివారం జరిగింది. టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని టీజేకే కళ్యాణ మండపంలో చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల సమావేశం ఆదివారం ఉదయం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా రూపొందించిన 2025 సంవత్సరపు నూతన క్యాలెండర్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ చంద్రవంశ క్షత్రియ రాజులుగా ఉన్న మన సంఘీయులు రాజకీయాలకు అతీతంగా మరింత సంఘటితమై సంఘ పురోభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఇంకా వివిధ రంగాల్లో స్థిరపడిన వారు సంఘ అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. అదేవిధంగా రాజకీయంగా కూడా యువత ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, అలాగే పలువురు న్యాయవాదులు ప్రముఖులు మాట్లాడారు. సభకు తాడిపోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, డాక్టర్ అవినాష్, రిటైర్డ్ డీఎస్పీ తుపాకుల మురళీకృష్ణ, పెద్దిపోయిన శ్రీనివాస్, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, చింకా సురేష్ చంద్ర, కుర్రా శ్రీను, మల్లిపోయిన రాము, తాడిపోయిన బోసు, పెరుగు మల్లికార్జునరావు, తాడిపోయిన లక్ష్మీనారాయణ, దర్శి శంకర్రావు, తాడిపోయిన శ్రీనివాసరావు, కరేటి కృష్ణ, అంబరీషుడు, కుర్రా కేదార్నాథ్, శ్రీనివాస్, కరేటి రవి, ఆరాధ్యుల రవీంద్రనాథ్ శర్మ, తాడిపోయిన నాగార్జున, బాలాజీరావు, పండిట్ శ్రీనివాస్, బి వెంకట్రావు తదితర నాయకులు పాల్గొన్నారు. అయితే మనం ఆలోచించాల్సిన విషయం, ఎందుకు మనం వెనుకబడి ఉన్నాం, ఎందుకు మన జాతి అభివృద్ధి పడట్లేదు, దీనికి కారణాలనే విషయం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనుకుంటున్నాం అందరం కూడా. దాని కార్యాచరణ అనేది ఉండిపడుతున్న పరిస్థితి. మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈ దేశంకి సంబంధించి ఆలోచిస్తే భారతదేశంలో జాతులు, భారతదేశంలో కులాలు, భారతదేశంలో సంస్కృతులు, విభిన్న సంస్కృతితోని వివిధ జాతులతోని అతి అనేకమైనటువంటి భౌగోళిక పరిస్థితితో కూడినటువంటి దేశం, అతి పెద్ద దేశం భారతదేశం. ఈ దేశంలో అనేక జాతులు ఉన్నాయి. బీసీలకు సంబంధించిన దాదాపుగా 3000 పైచీలు, 3600 పైచీలకు బీసీ కులాలకు సంబంధించిన జాతులు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ఈ దేశాల్లో అన్ని విధాల ఆ రోజున ఆంగ్లేయులకు సంబంధించిన పరిపాలన ద్వారా ఉన్నటువంటి ద్వారా మనమందరం కూడా ఆంగ్లేయులకు సంబంధించిన పరిపాలన అంతమందించుకొని స్వతంత్రం తీసుకొచ్చుకుంటాం. ఎందుకు మనం చేస్తాం, ఇదంతా కూడా ఒక ఆలోచించమని కూడా మీకు మనం చేస్తున్నాం. దాదాపుగా 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా వెనుకబడిన కులాల యొక్క ప్రాధాన్యత, వెనుకబడి కులాల యొక్క అభివృద్ధి ఒక తరం చూసుకుంటే ఏమాత్రం కూడా ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయం. దీనికి కారణం శోధించాలి. దీనికోసం ఏ విధంగా మిగతా కులాలతో అభివృద్ధి చెందారు, వాళ్ళు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి, రాజకీయంగా ఏ విధంగా ఎదుగుతున్నారు, రాజకీయంగా ఏ విధంగా నిలదొక్కుంటున్నారు, ఏ విధంగా ఎదగాలంటూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఆవశ్యకత కూడా రోజు రోజు పడిపోతున్న విషయం కూడా. అలానే మనం ఏ రంగాల్లో ఉన్నా ఈ రోజున బీసీ మహిళగా ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చారంటే నిజంగా శ్రీకృష్ణ కృప, మీ అందరూ ఆశీస్సులు. ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే మీ అందరూ ఆశీస్సులు. అలానే ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మనం అందరూ ఐకమత్యంగా ఉండాలి, ఉన్నారా లేదో అని చూపించారంటే మీ అందరూ ఆశీస్సులు వల్లనే. ఇలానే కలిసి మెలిసిగా, కాకపోతే కొన్ని ఫంక్షన్లకి నేను రాకపోవచ్చు, అనుకోని సంగతి వల్ల రాలేకపోయాను, దయచేసి ఏమనుకోవద్దు. అలానే ఇలాంటి కార్యక్రమాలకి మనం అందరూ ఐకమత్యంగా ఉంటేనే ఇంకా రాబోయే రోజుల్లో కూడా సంఘీయులందరూ కూడా ఎంతో ఐకమత్యంతో మరి భారీ ఎత్తున బైక్ ర్యాలీ జరిపి వారిని సాదరంగా ఆహ్వానించుకోవడం జరిగింది. మన సంఘీయులంతా కూడా గతంలో ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఆ కళ్యాణ మండపం అనేది ప్రతిసారి మనం అడుగుతూనే ఉన్నాం, ఇది మరుగున పడుతూనే ఉన్నది. దాని గురించి ఒక అడుగు ఇంకా ముందుకేస్తే పెద్దల సలహా తీసుకొని దాన్ని ముందుగా ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచన.